మేడం, మా పాప రెండో పాప నాతో ఒక 2 మంత్స్ నుంచి మాట్లాడట్లేదు. ఆ! అయితే ఏమైందో తెలీదు నాకు కూడా. అంటే ఏదో వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు గొడవ పడి తను నాతో మాట్లాడటం మానేసింది. హ్మ్. చాలా సార్లు ఫోన్ చేశాను, మాట్లాడలేదు. హ్మ్. మీరు బుక్ రాసుకోమన్నా కూడా చాలా, అంటే నాకు చాలా బిజీ ఉంటాను, కొంచెం హ్మ్. రాసుకోలేదు. ఓకే. మీరు మొన్న క్లాస్‌లో చెప్పారు, ఇంకా మీరు బాధలు పెట్టుకుంటే మీ పేషెన్స్ అవ్వవు అని చెప్పారు. హ్మ్. సరే, ఈ బాధ నాకెందుకు, నేను మాట్లాడదామని ట్రై చేస్తాను, తను మాట్లాడట్లేదు. ఒక్కసారి ఓపెన్ ఓపెన్‌గా చెప్తాను, వదిలిపడేసేద్దాము. ఆళ్ళిష్టం అనుకోని చెప్పాను మేడం. ఆ! నెక్స్ట్ డే అమ్మ అని ఫోన్ చేసింది మేడం ఇంకా. దట్ అసలు 2 మంత్స్ నాతో మాట్లాడి. లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే, మీ రిలేషన్‌షిప్ అద్భుతంగా ఉండాలంటే, అమ్మ, అమ్మ, అదే. అమ్మ అని మీ ఒళ్ళో పడుకొని అదే గదండీ అమ్మకి కావాల్సింది. ఉండాలంటే నిన్న అవునవును. క్లాస్ చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే.